హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు TSAT. మై నేమ్ ఈజ్ రాఘవేంద్ర. ఈరోజు ఈ సెషన్లో మనం మోడల్ వర్బ్స్ అనే ఈ కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. అండ్ ఇందులో భాగంగా మనము షెల్, షుడ్, విల్, వుడ్, కెన్ అండ్ కుడ్ల గురించి నేర్చుకోబోతున్నాం. ఇక మరింకా ఎలాంటి ఆలస్యం లేకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు చాలామంది అభ్యాసక మిత్రులకి, ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే మిత్రులకి ఏ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వర్బ్ని ప్రజెంట్ టెన్స్లో అండ్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేయాలో తెలియక తికమక పడుతూ ఉంటారు. ఓన్లీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కైనా సార్ అంటే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అనే కాదు, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న తపన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాల్సిందే. అయితే గత సెషన్లో మనం ప్రీవియస్ సెషన్స్లో వర్బ్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు హెల్పింగ్ వర్బ్స్లో బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయని తెలుసుకున్నాం. మరి వాటికి ప్రాపర్గా ఏ హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు, ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ని ఎలా యూజ్ చేయాలనేది ప్రాపర్గా ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే మనకు తెలుసు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ 7 ఉంటాయని చెప్పేసి మనం ప్రొనౌన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు తెలుసుకున్నాం కదా. సో వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. ఐ, యు, ఆ తర్వాత వి, దే, హీ, అలాగే షీ, ఆ తర్వాత ఇట్ అనేది ఉంది. ఐ అనగా నేను, యు అనగా నీవు లేదా మీరు, వి అనగా మేము లేదా మనము, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది అని చెప్పేసి గతంలో మనం నేర్చుకున్నాం. ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఏ హెల్పింగ్ వర్బ్ని మనం ప్రాపర్గా యూజ్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు బీ ఫార్మ్స్ అనేవి ప్రెజెంట్ టెన్స్లో వచ్చేసి ఈజ్, యామ్ మరియు ఆర్ అనేవి ఉంటాయి. ఈజ్, యామ్, ఆర్ అనేవి ఈ ప్రజెంట్ టెన్స్లో ఉండేటటువంటి బీ ఫార్మ్స్. ఐ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఐ అనేది ఎప్పుడైనా సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే ఇది ప్రత్యేకంగానే చూడాల్సి ఉంటుంది. ఒక సపరేట్ కేసుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఐకి మాత్రమే మనం సపరేట్గా స్పెషల్ కేటగిరీ ఇస్తుంటాం మనం. అందుకే ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ యామ్ ఏ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుడిని అని చెప్పి చెప్తున్నాను. ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేయాలి ప్రజెంట్ టెన్స్లో అయితే. మరి వి, యు, దే వచ్చినప్పుడేమో ఆర్ యూజ్ చేయాలి, ఇది ప్లూరల్ ఫార్మ్స్ కాబట్టి. యు ఆర్, వి ఆర్, దే ఆర్ అని చెప్పి యూజ్ చేస్తాం. అలాగే ప్లూరల్ నౌన్స్ ఉన్నా కూడా రాఘవేంద్ర అండ్ రమేష్ ఆర్ అని చెప్పి కూడా యూజ్ చేయొచ్చు. మరి హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి సార్ అంటే ఈజ్ అనే దాన్ని మనం యూజ్ చేయాలి. హీ ఈజ్ అ టీచర్, షీ ఈజ్ అ టీచర్, ఇట్ ఈజ్ అ కాప్ డాగ్, ఇలాంటివి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఐ, యామ్, యు, వి, దేకి ఆర్, అలాగే హీ, షీ, ఇట్కి ఈజ్ ఉపయోగించాలి. మరి సింగులర్ నౌన్స్ ఉంటే సార్ రాఘవేంద్ర అంటే ఏం యూజ్ చేయాలి అంటే రాఘవేంద్ర ఈజ్ అని చెప్పి చెప్పాలి, కానీ రాఘవేంద్ర ఆర్ అని చెప్పి చెప్పకూడదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూద్దాం. ఐ యామ్ ఎ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుడిని. యు ఆర్ ఎ టీచర్, ఇక్కడేమో ఐ యామ్ ఏ టీచర్ అంటున్నాం, ఇక్కడ యు ఆర్ ఎ టీచర్ అంటున్నాం. ఐ యామ్ ఏ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుడిని. యు ఆర్ ఎ టీచర్, మీరు ఒక ఉపాధ్యాయులు. వి ఆర్ టీచర్స్, మనము ఉపాధ్యాయులము. దే ఆర్ టీచర్స్, వాళ్ళు ఉపాధ్యాయులు. హీ ఈజ్ అ టీచర్, అతడు ఒక ఉపాధ్యాయుడు. షీ ఈజ్ అ టీచర్, ఆమె ఒక ఉపాధ్యాయురాలు. ఇట్ ఈజ్ అ డాగ్, ఇది ఒక కుక్క అని చెప్పి మనం చెప్తున్నాం. మరి సింగులర్ నౌన్ ఉంటే ఏమి ఉపయోగించాలని అడిగాం కదా. ఇదిగోండి ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు రాఘవేంద్ర, ఇట్స్ అ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి రాఘవేంద్ర ఈజ్ అ టీచర్ అని చెప్తున్నాం. అలా కాకుండా రాఘవేంద్ర అండ్ అశ్విని అని ఉంది, 2 నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. రాఘవేంద్ర అండ్ అశ్విని ఆర్ టీచర్స్ అని చెప్పాలి, ఎందుకంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ కాబట్టి. సో ఇలా ఈజ్, యామ్, ఆర్లని ఈ విధంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులోనే పాస్ట్ టెన్స్లో కూడా చెప్పుకోవాలి కాబట్టి పాస్ట్ బీ ఫార్మ్స్ వచ్చేసి వాజ్ మరియు వర్ అనేవి ఉంటాయి. అక్కడేమో ఈజ్, యామ్, ఆర్ వచ్చాయి ప్రజెంట్ టెన్స్ కాబట్టి, ఇది పాస్ట్ టెన్స్ కదా, అందుకే వజ్ అండ్ వర్ని యూజ్ చేస్తాం మనం. ఐ ఇందాకే చెప్పాం మనం, ఐకి ఎప్పుడైనా సరే వాజ్ ఉపయోగిస్తాం, ఐ వాజ్ అ టీచర్ అని చెప్పేసి. యు, వి, దే, ఈ మూడింటికి కూడా మనం వర్రే ఉపయోగించాలి. ప్లూరల్ నౌన్స్ ఉన్నప్పుడు కూడా, అంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు కూడా మనం వర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్ర అండ్ రమేష్ వర్, లేదా రాఘవేంద్ర అండ్ అశ్విని వర్ అని ఇలా వర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్లో గడిచిపోయిన కాలంలో చెప్పాల్సి వచ్చినప్పుడు బీ ఫార్మ్స్ని యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు యు, వి, దే, అలాగే ప్లూరల్ సబ్జెక్ట్స్కి మనము వర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ హీ, షీ, ఇట్ ఇవి వచ్చినప్పుడు వజ్ అనే దాన్ని యూజ్ చేస్తాం మనం. అలాగే సింగులర్ సబ్జెక్ట్ ఉన్నా కూడా వజ్ని యూజ్ చేస్తాం, గుర్తుంచుకోండి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మిత్రులారా. ఐ వాజ్ అ టీచర్. నెక్స్ట్ యు వర్ అ టీచర్, వి వర్ టీచర్స్,
దే వర్ టీచర్స్, హీ వాజ్ అ టీచర్, షీ వాజ్ అ టీచర్, ఇట్ వాజ్ అ కాప్ డాగ్, అదొక పోలీసు జాగిలంగా ఉండేది అన్నట్టుగా. రాఘవేంద్ర వాజ్ అ టీచర్, రాఘవేంద్ర అండ్ అశ్విని వర్ టీచర్స్ అని చెప్పేసి చెప్పాలి. ఈ విధంగా బీ ఫార్మ్స్ని ప్రజెంట్ టెన్స్లోనూ మరియు పాస్ట్ టెన్స్లోనూ ఈ విధంగా యూస్ చేసినట్టయితే గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా మనం మాట్లాడగలుగుతాము. నెక్స్ట్ డూ ఫార్మ్స్ అనేవి. డూ ఫార్మ్స్ అంటే ఏం చెప్తాయి సార్ అంటే ఇవి పనిని గురించి తెలిపేవి. బీ ఫార్మ్స్ అంటేనేమో ఉండుట, స్థితిని గురించి తెలుపుతాయి, ఇవేమో పనిని గురించి తెలుపుతాయి. డూ మరియు డస్ అనే వాటిని మనం ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం మిత్రులారా, గుర్తుంచుకోండి. ఈ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించినప్పుడు డూ డస్లని వేటికి ఉపయోగించాలో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఐ, యు, వి, దే, వీటికి మనము డూ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. ఐ డూ ఈట్ బిర్యానీ, యూ డూ ఈట్ బిర్యానీ, నేను బిర్యానీ తింటాను, మీరు బిర్యానీ తింటారు. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రం డస్ అనేది ఉపయోగించాలి. సో చాలా వరకు మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేసే మిస్టేక్ ఏంటి, లేదా ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాదు, చాలా వరకు ఎంప్లాయీస్గా పనిచేస్తూ మంచి స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేక కొందరు అంటూ ఉంటారు, షీ డోంట్ నో సార్ అంటూ ఉంటారు. సార్ షీ డోంట్ నో ఎందుకు అవుతుంది సార్? షీ అని వచ్చినప్పుడు డజ్ రావాలి కదా, ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుతున్నప్పుడు. ఆమెకు తెలియదు సార్ అని చెప్పేదాన్ని షీ డోంట్ నో సార్ అంటూ ఉంటారు. అది గ్రామాటికల్లీ తప్పు. షీ డజంట్ నో అని చెప్పాలి, హీ డజంట్ నో అని చెప్పాలి, ఇట్ డజంట్ నో అని చెప్పాల్సి ఉంటుంది మనం. అలాగే రాఘవేంద్ర డజంట్ నో అని చెప్పాలి, ఎందుకంటే సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు కూడా మనం డజ్ ఉపయోగిస్తాం. ఇందాక చెప్పుకున్నట్టుగానే ప్లూరల్స్ వచ్చినప్పుడు మనం డూ అనే దాన్ని ఉపయోగిస్తాం. సో ప్రెజెంట్ టెన్స్లో డూ మరియు డజ్ అనేటటువంటి ఈ డూ ఫార్మ్స్ని ఐ, యు, వి, దే ఉన్నప్పుడు డూ ఉపయోగిస్తాం, ప్లూరల్స్కి కూడా డూ ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్ సింగులర్స్ ఉన్నప్పుడు మనం అక్కడ డజ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మిత్రులారా. ఐ డూ ఈట్ బిర్యానీ, నేను బిర్యానీ తింటాను. యూ డూ ఈట్ బిర్యానీ, సార్ ఐ డూ ఈట్ బిర్యానీకి బదులుగా ఈ డూ తీసేసి ఓన్లీ ఐ ఈట్ బిర్యానీ కూడా అనొచ్చు కదా అంటే అనొచ్చు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు, సెంటెన్స్లో ఎలాంటి మార్పు కూడా ఉండదు. ఐ డూ ఈట్ బిర్యానీ అన్నా ఐ ఈట్ బిర్యానీ అన్న కూడా ఒకటే, దాంట్లో ఎలాంటి మార్పు లేదు మిత్రులారా, గమనించండి. నెక్స్ట్ యూ డూ ఈట్ బిర్యానీ లేదా యూ ఈట్ బిర్యానీ అనొచ్చు. వి డూ ఈట్ బిర్యానీ, మేము బిర్యానీ తింటాము, లేదా వి ఈట్ బిర్యానీ అని చెప్పొచ్చు. దే డూ ఈట్ బిర్యానీ అని చెప్పొచ్చు, లేదా దే ఈట్ బిర్యానీ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ హీ డస్ ఈట్ బిర్యానీ లేదా హీ ఈట్స్ బిర్యానీ అని చెప్పాలి. ఎందుకు సార్ మనము ఈట్ అనే పదానికి ఎస్ యాడ్ చేస్తామంటే, మనం వర్బ్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకుంటున్నప్పుడు ఏ వర్బ్కి ఎప్పుడు మనం ఎస్ని, ఈఎస్ని, ఐఎస్ని యాడ్ చేస్తామని అక్కడ తెలుసుకున్నాం మిత్రులారా కదా. ఒకసారి మళ్ళీ మీకు డౌట్ ఉంటే ఆ సెషన్ని చూడండి. చూసిన తర్వాత ఇక్కడ మీకు ఎందుకు వర్బ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ మనం యాడ్ చేస్తున్నాం అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. గుర్తుంచుకోండి. సార్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే హీ డస్ అన్న తర్వాత కూడా ఈట్స్ బిర్యానీ అంటూ ఉంటారు. అది గ్రామాటికల్లీ తప్పు. గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే ఈ డస్ అనే పదం వచ్చినప్పుడు వర్బ్ యొక్క మొదటి రూపానికి ఎలాంటి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేయకూడదు. హీ డస్ ఈట్ బిర్యానీ అంతే, లేదా హీ ఈట్స్ బిర్యానీ అంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం చూడండి. హీ ఈట్స్ అన్నప్పుడు హీ 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 షీ, ఇట్, అలాగే సింగులర్ నౌన్స్ ఉన్నప్పుడు సబ్జెక్ట్కి హీ, షీ, ఇట్ సబ్జెక్టులుగా ఉన్నప్పుడు వర్బ్కి మనము ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేయాలి. అది గుర్తుంచుకోండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ షీ డస్ ఈట్ బిర్యానీ అని ఉంది, ఆమె బిర్యానీ తింటుంది అని. షీ ఈట్స్ బిర్యానీ అన్న ఒకటే, షీ డస్ ఈట్ బిర్యానీ అన్నా కూడా ఒకటే. గ్రామాటికల్ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లేదా ఎర్రర్ డిటెక్షన్స్లో, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు మిత్రులారా, ఖచ్చితంగా అడుగుతారు. షీ డస్ ఈట్స్ అని చెప్పి ఇవ్వచ్చు ఇక్కడ మీకు. అప్పుడు గుర్తుంచుకోండి, డస్ అని వచ్చిన తర్వాత వర్బ్ యొక్క బేస్ ఫామ్ ఆఫ్ వర్బ్నే రాయాలి. ఎలాంటి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేయకూడదు అనేది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇట్ డస్ ఈట్ బిర్యానీ లేదా ఇట్ ఈట్స్ బిర్యానీ. రాఘవేంద్ర డస్ ఈట్ బిర్యానీ లేదా రాఘవేంద్ర ఈట్స్ బిర్యానీ అని చెప్పొచ్చు. రాఘవేంద్ర అండ్ అశ్విని డూ ఈట్ బిర్యానీ అని చెప్పొచ్చు, లేదా రాఘవేంద్ర అండ్ అశ్విని ఈట్ బిర్యానీ అని కూడా మనం చెప్పొచ్చు. ఈ విధంగా ప్రజెంట్ టెన్స్లో మనం డూ, డజ్లని ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ లాంటి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా యూస్ చేయాలని ఖచ్చితంగా తెలుసుకోండి. వీటి మీద కనీసం 2 లేదా 3 మార్కులు మీకు ఎర్రర్ డిటెక్షన్స్లో కానీ, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కానీ ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు. అంటే వీటి మీదనే అంటే ఇంకా మనం హ్యావ్ అండ్ హ్యాజ్, తర్వాత డిడ్,
హ్యాడ్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం మిత్రులారా. సో అవి వీటన్నిటిని కలిపి ఖచ్చితంగా మనకు 2 లేదా 3 మార్కులు వస్తుంటాయి. డిడ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే డిడ్ని అన్నిటికీ కూడా ఒకే రకంగా ఉపయోగిస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ టెన్స్లో డిడ్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఐ డిడ్, యూ డిడ్, వీ డిడ్, దే డిడ్, హీ డిడ్, షీ డిడ్, ఇట్ డిడ్, రాఘవేంద్ర డిడ్ అండ్ అశ్విని డిడ్, అన్నిటికీ డిడ్ యూస్ చేయొచ్చు మనం. కానీ మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డిడ్ అనే పదం ఎప్పుడైతే వస్తుందో దాని పక్కన వర్బ్ యొక్క మొదటి రూపాన్ని రాయాల్సి ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాను. ఒక పర్సన్, చాలా హై ప్రొఫైల్ పర్సన్ నా దగ్గరికి వచ్చి వెన్ డిడ్ యూ కేమ్ రాఘవేంద్ర అని అన్నాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడగడానికి ఆయన వెన్ డిడ్ యూ కేమ్ అని అన్నాడు. ఇప్పుడు నేను రాస్తున్న ఈ సెంటెన్స్లో గుర్తుంచుకోండి మిత్రులారా, వెన్ డిడ్ యూ కేమ్ అని అన్నారు. సో ఇందులో ఏం పొరపాటు ఉంది? మీరు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో రావచ్చు. ఇక్కడ దీంట్లో ఏం పొరపాటు చెప్పండి సార్. డిడ్ అనే పదం వచ్చినప్పుడు ఇది ఆల్రెడీ పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది డిడ్ అంటేనే. మరి ఇప్పుడు వచ్చే పదం ఇక్కడ వర్బ్ యొక్క మొదటి రూపం రావాలి. దట్ ఈజ్ వెన్ డిడ్ యూ కమ్ అనాలి, కానీ వెన్ డిడ్ యూ కేమ్ అని చెప్పి అనకూడదు. వెన్ డిడ్ యూ ఎయిట్ అనకూడదు, వెన్ డిడ్ యూ ఈట్ అనొచ్చు. సో సింపుల్గా ఆయన ఏమనుకున్నారంటే వెన్ డిడ్ యూ కమ్ లేదా వెన్ డిడ్ యూ కేమ్కి బదులుగా వెన్ డిడ్ యూ కమ్ అని అంటే కరెక్ట్ అయ్యేది. గుర్తుంచుకోండి, డిడ్ తర్వాత ఎప్పుడైనా వర్బ్ యొక్క మొదటి రూపమే రావాలి. ఈ డిడ్ ప్లస్ V1నే మనం ఏమని చెప్తామంటే వర్బ్ యొక్క రెండో రూపం లేదా సింపుల్ పాస్ట్ రూపం అని కూడా మనం చెప్పొచ్చు. సార్ కొంతమందికి ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా. కమ్ యొక్క వర్బ్ ఫామ్స్లలో ఒకసారి బాగా గమనించండి. కమ్ వర్బ్ యొక్క మొదటి రూపం, కేమ్ ఇది వర్బ్ యొక్క మొదటి రూపం, ఇది వర్బ్ యొక్క రెండో రూపం. మళ్ళీ COME కమ్నే వర్బ్ యొక్క మూడో రూపంగా మనం ఉపయోగిస్తాం. మరి సెంటెన్స్లో ఇది వర్బ్ యొక్క మొదటి రూపమా లేకపోతే మూడో రూపమా ఎలా గుర్తుంచుకోవాలి సార్? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాకు ఒకవేళ ఇలాంటి ప్రశ్నలు వస్తే మేము ఎలా ఆన్సర్ చేయాలి వీటికి అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు కదా. అందుకే మీకు ఒక సింపుల్ టిప్ చెప్తాను. ఎప్పుడైనా సరే కమ్కి ముందు డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వచ్చింది అని అంటే అప్పుడు అది వర్బ్ యొక్క మొదటి రూపం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చిన కమ్ అనేది. అలా కాకుండా హ్యావ్ కానీ లేదా హ్యాస్ కానీ లేదా హ్యాడ్ కానీ వచ్చింది అని అంటే అది వర్బ్ యొక్క మూడో రూపం అని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి మళ్ళీ మనం ఏం చేద్దామంటే టెన్సెస్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు వర్బ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది కదా, హెల్పింగ్ వర్బ్స్ వీటికి సంబంధించి. సో క్రియా రూపాలు తెలుసుకునేటప్పుడు అప్పుడు మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ఐ డిడ్ ఈట్ బిర్యానీ, యూ డిడ్ ఈట్ బిర్యానీ, వీ డిడ్ ఈట్ బిర్యానీ అంటాం. కానీ సో ఐ డిడ్ అని వచ్చింది అని అంటే డిడ్ అని వచ్చింది అంటే వర్బ్ యొక్క మొదటి రూపమే రావాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. తెలియక చాలామంది చేసే పొరపాటు ఇది మిత్రులారా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ల గురించి తెలుసుకుందాం. హ్యావ్ మరియు హ్యాజ్ అనేవి ఈ పదాలు, హ్యాడ్ అనేవి 3 పదాలని మనము నిత్య జీవితంలో రెగ్యులర్గా ఉపయోగించేటటువంటి పదాలు. అయితే వీటిని ఇందులో హ్యావ్ మరియు హ్యాజ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే కలిగి ఉండుట అని అర్థం. కలిగి ఉండుటాను. ఇక్కడ ఒక పెన్ ఉంది. ఐ హ్యావ్ అ పెన్, నేను ఒక పెన్నుని కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ అ బోర్డ్, నేను ఒక బోర్డుని కలిగి ఉన్నాను. షీ హ్యాజ్ అ నెక్లెస్, ఆమె ఒక నగను కలిగి ఉంది. సో హ్యావ్ మరియు హ్యాజ్ అంటే అర్థం ఏంటి అని అంటే కలిగి ఉండుట అని అర్థం. ఇక్కడ ఒకసారి గుర్తుంచుకోండి, ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు. అలాగే మరి హ్యాడ్ అంటే అర్థం ఏంటి సార్? హ్యావ్ హ్యాజ్ అంటే కలిగి ఉండుట ప్రజెంట్ టెన్స్లో అని చెప్పారు. మరి హ్యాడ్ అంటే కలిగి ఉండెను, పాస్ట్ టెన్స్ అనమాట. కలిగి ఉండెను పాస్ట్ టెన్స్కి సంబంధించి మనం హ్యాడ్ను ఉపయోగిస్తాం. ఒకసారి గుర్తుంచుకోండి, ప్రజెంట్ టెన్స్లో ఐ, యూ, వీ, దే వచ్చినప్పుడు హ్యావ్ అనేది యూస్ చేయాలి. సార్ ఐ అనేది సింగులర్ కదా సార్, హ్యావ్ ఎందుకు యూస్ చేస్తారంటే ఫస్టే చెప్పాను నేను. సార్ ఐ అనేవాడు ఎప్పుడైనా సరే స్పెషల్ కేటగిరీ పర్సన్ సార్. సో ఐకి రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అందుకే ఐ యామ్, ఐ హ్యావ్ అని చెప్పి మనం యూస్ చేస్తాం. ఓకే, సో ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్. అలాగే రాఘవేంద్ర అండ్ అశ్విని హ్యావ్ అనాలి, కానీ రాఘవేంద్ర అండ్ అశ్విని హ్యాజ్ అని అనకూడదు. గుర్తుంచుకోండి. నెక్స్ట్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ ఉపయోగించాలి. సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు కూడా మనము హ్యాజ్నే ఉపయోగించాల్సి ఉంటుంది. సేమ్ రూల్ మనం ఎప్పుడైతే ఇందాక మనం చెప్పుకున్న రూల్స్ ఉన్నాయో ఇందులో కూడా సేమ్ రూల్స్ అప్లికబుల్ అవుతాయి. అయితే కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. హ్యాడ్ని మరి పాస్ట్ టెన్స్లో ఏం ఉపయోగిస్తాం సార్ అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా డిడ్ని ఎలా అయితే అన్నింటికి కూడా ఉపయోగించామో హ్యాడ్ని కూడా అలాగే అన్నింటికి యూజ్ చేయొచ్చు. ఐ హ్యాడ్, వీ హ్యాడ్, యూ హ్యాడ్, దే హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, రాఘవేంద్ర హ్యాడ్, రాఘవేంద్ర అండ్ అశ్విని హ్యాడ్ అని చెప్పి ఇలా సింగులర్ సబ్జెక్ట్స్, ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు కూడా అన్నింటికి మనం హ్యాడ్ ఉపయోగించవచ్చు. చాలామంది తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు మిత్రులారా.
అయితే కొన్ని ఈ హ్యావ్, హ్యాజ్ మరియు హ్యాడ్లను ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూద్దాం. ఐ హ్యావ్ ఎ నెక్లెస్, నా దగ్గర ఒక నగ ఉంది. నా దగ్గర ఒక నెక్లెస్ ఉంది, నేను ఒక నెక్లెస్ని కలిగి ఉన్నాను అని చెప్తున్నాం. నెక్స్ట్, వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ ఇన్ ద లాస్ట్ ఈవినింగ్. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్, మనం ఒక మంచి సమయాన్ని కలిగి ఉన్నాం. అంటే హ్యాడ్ అంటే పాస్ట్ టెన్స్లో కలిగి ఉన్నాము అనే మీనింగ్ వస్తుంది. యూ హ్యావ్ నో సెన్స్ అట్ ఆల్, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అనుకోండి, వాడికి సెన్సే లేదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఎలా చెప్తాం మనం? యూ హ్యావ్ నో సెన్స్ అట్ ఆల్, నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. యూ హ్యావ్ నో సెన్స్ అట్ ఆల్ అని చెప్పి చెప్తున్నాం. దే హ్యాడ్ ఎ నైస్ కార్, వాళ్ళొక మంచి అంటే నైస్ కార్ని కలిగి ఉండేవారు. షీ హ్యాస్ ఎ నెక్లెస్, ఆమె ఒక నగను కలిగి ఉంది. నెక్స్ట్, హీ హ్యాస్ అ హౌస్ అండ్ 4 acres ఆఫ్ ల్యాండ్, అతడికి ఒక ఇల్లు ఉంది, దాంతో పాటుగా మరియు 4 ఎకరాల పొలం ఉంది అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్, ఇట్ హ్యాస్ అ నైస్ బెల్ట్, నా దగ్గర ఒక మంచి కుక్క ఉంది, పప్పి అనే కుక్క అనుకుందాం. సో దానికి ఒక మంచి బెల్ట్ ఉంది అనుకోండి, నేను చెప్తున్నాను ఇట్ హ్యాస్ అ నైస్ బెల్ట్, అదొక మంచి బెల్ట్ని కలిగి ఉంది అని చెప్పి. సో ఇలా ఈ విధంగా హ్యావ్ మరియు హ్యాజ్ అలాగే హ్యాడ్లని మనము కలిగి ఉండుట అనే మీనింగ్లో వాడతాము, ఇది కలిగి ఉండెను అనే మీనింగ్లో వాడతాం మిత్రులారా. ఇవి మనం చెప్పుకుంటున్నటువంటి బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్. వీటిని కనుక ప్రాపర్గా మీరు నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్లో ఎలాంటి గ్రామాటికల్ మిస్టేక్స్ లేకుండా, ఎర్రర్స్ లేకుండా మీరు పోటీ పరీక్షలలో సింపుల్గా ఎగ్జామ్లో రాయగలుగుతారు, మంచి మార్కులను సంపాదించుకోగలుగుతారు. దయచేసి వీటి మీద కొంచెం శ్రద్ధగా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే సెంటెన్సెస్ని రాయడం లేదా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ భాగంగా వీటిని ప్రాక్టీస్ చేయడం చేసినట్టయితే మీరు మంచి మార్కులను పొందగలుగుతారు. ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. షెల్ అంటే ఏంటి, షుడ్ అంటే ఏంటి, విల్ అంటే ఏంటి, వుడ్ అంటే ఏంటి, అలాగే కెన్ అంటే ఏంటి, కుడ్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకుందాం. వీటిని ప్రాపర్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మిత్రులారా, షెల్కి, షుడ్కి, విల్కి, వుడ్కి, కెన్కు, కుడ్డుకు ఈ 6 కూడా డెఫినేషన్ తెలుసుకుందాం అండ్ వాటిని ప్రాపర్ యూసేజ్ని తెలుసుకుందాం. దాన్ని బట్టి మనం ఇంకా ఎగ్జాంపుల్స్ని కూడా ఓవర్ ద పీరియడ్ మనం నేర్చుకునే క్రమంలో ఎక్కువగా వీటిని మనం చూద్దాం. షెల్ అంటే ఏంటి సార్? బలమైన ప్రకటనను, ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తుంది. షెల్ అనేటటువంటి ఈ మోడల్ వర్బ్ ఏం చేస్తుంది సార్ అంటే బలమైన ప్రకటనను, ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తుంది. బలమైన ప్రకటన, ఉద్దేశాన్ని వ్యక్తపరిచేది ఈ షెల్ అనమాట. ఎక్స్ప్రెసింగ్ ఎ స్ట్రాంగ్ అసర్షన్ ఆర్ ఇంటెన్షన్ అని చెప్పి చెప్తున్నాం. మరి ఎప్పుడెప్పుడు ఈ షెల్ని ఉపయోగిస్తాం సార్ అంటే సజెషన్స్ ఇవ్వడానికి, నెక్స్ట్ ఆఫర్ చేయడానికి, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, నెక్స్ట్ ప్రామిసెస్ చేయడానికి, నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో ఈ 5 కూడా మనం షెల్ని ఉపయోగిస్తాము. సజెషన్స్కి, ఆఫర్స్కి, ఇన్స్ట్రక్షన్స్కి, ప్రామిసెస్కి అండ్ కన్ఫర్మేషన్స్ కోసము. కొన్ని ఎగ్జాంపుల్ ఎక్కువ వద్దు, కొన్ని చూద్దాం మిత్రులారా. వి షల్ గో టు స్కూల్, మనం స్కూల్కి వెళ్ళాలి అనేది. నెక్స్ట్, షీ షల్ మీట్ యూ ఎట్ 9 AM. షీ షల్ మీట్ యూ ఎట్ 9 AM, ఆమె మిమ్మల్ని 9 గంటలకు కలుస్తుంది అని చెప్పి యూజ్ చేస్తున్నాం. ఇలా మనం దేనికి ఉపయోగిస్తున్నాం షెల్ని అంటే బలమైన ప్రకటనను, ఉద్దేశాన్ని వ్యక్తపరిచేందుకు మనం ఈ షెల్ని ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్, షుడ్ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. షుడ్ అంటే ఏంటి సార్ అంటే విధిని, బాధ్యతను, ధర్మాన్ని, ఖచ్చితంగా జరగవలసినటువంటి పనులను చెప్పేందుకు, ఆ విషయాల్ని మాట్లాడేందుకు మనం షుడ్ను ఉపయోగిస్తాం. దేనికండి? విధిని, బాధ్యతను, ధర్మాన్ని, ఖచ్చితంగా జరగవలసినటువంటి పనులను తెలిపేందుకు మనము ఈ షుడ్ అనేటటువంటి మోడల్ వర్బ్ని యూజ్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. వీ షుడ్ గో టు స్కూల్ రెగ్యులర్లీ, మనం క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్ళాలి. ఇక్కడ ఏం చెప్పాం? వీ షుడ్ గో టు స్కూల్ రెగ్యులర్లీ అంటున్నాం. ఇక్కడ ఖచ్చితంగా జరగాల్సిన పని కాబట్టి షుడ్ ఉపయోగించాం. నెక్స్ట్, వీ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, మనం పెద్దలను గౌరవించాలి, మనం పెద్దవాళ్ళను గౌరవించాలి అని చెప్తున్నాం. ఇది ధర్మం, బాధ్యత కాబట్టి ఇక్కడ చెప్తున్నాం మనం షుడ్ ఉపయోగించాం. నెక్స్ట్, దే షుడ్ అటెండ్ ద కాన్ఫరెన్స్ టుమారో, రేపు ఒక కాన్ఫరెన్స్ ఉంది, వాళ్ళు ఖచ్చితంగా హాజరై తీరాల్సిందే. కాబట్టి ఇక్కడ నేను ఏం ఉపయోగించాను? షుడ్ అనే పదాన్ని ఉపయోగించి చెప్తున్నాను. దే షుడ్ అటెండ్ ద కాన్ఫరెన్స్ టుమారో, రేపటి కాన్ఫరెన్స్కి వాళ్ళు అటెండ్ అవ్వాలి, హాజరవ్వాలి అని చెప్తున్నాం. ఇలా షుడ్ని విధిని, బాధ్యతను, ధర్మాను, ఖచ్చితంగా జరగాల్సిన పనులు చెప్పేందుకు దీన్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, విల్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. విల్ అంటే భవిష్యత్తు కాలాన్ని వ్యక్తం చేస్తుంది.
చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ విల్ అంటే మాకు మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉంది సార్, మురారి సినిమాలో. అప్పుడు హీరోయిన్తో మహేష్ బాబు గారు చెప్తారు, వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అని చెప్పేసి. ఆ విల్ అయినా సార్ అంటే, ఆ విల్ అంటే సంకల్ప బలం. విల్ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది మిత్రులారా, ఇది మనకు ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఆ విల్ అంటే అర్థం ఏంటి అని అంటే సంకల్ప బలం. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది, లేదా మన సంకల్ప బలం గొప్పదైతే మనం అనుకున్న పనులన్నీ కూడా ఆటోమేటిక్గా మనం చేయగలుగుతామని దాని అర్థం అనమాట. సో మీరు కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరిగా గుర్తుంచుకోండి, సార్ మాకు ఇంగ్లీష్ రావట్లేదు, ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వస్తున్నాయి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, మేమంతా కూడా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాం సార్ అంటే, డోంట్ వరీ, టీశాట్ వారు అందిస్తున్నటువంటి ఈ పాఠాలని వినండి, వీటిని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో మంచి మార్కులు తెచ్చుకోవడమే కాదు, మీరు కలల కన్నా ఉద్యోగాన్ని కూడా మీరు పొందగలుగుతారు మిత్రులారా. సో అందుకే ఒకసారి విల్ అంటే ఏంటి అని అంటే భవిష్యత్ కాలాన్ని వ్యక్తం చేస్తుంది, ఎక్స్ప్రెసింగ్ ద ఫ్యూచర్ టెన్స్ అని చెప్పి చెప్తున్నాం. ఏం చేస్తుంది సార్ ఈ విల్ అంటే, ఇది ఫ్యూచర్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది సార్, అంతకుమించి ఏం చేయదు ఇక్కడ మనకి. సింపుల్గా అంటే ఫ్యూచర్, భవిష్యత్ కాలాన్ని వ్యక్తం చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. వి విల్ సీ యూ టుమారో, రేపు మిమ్మల్ని చూస్తాం మేము. వి విల్ సీ యూ టుమారో అంటే రేపు మిమ్మల్ని కలుస్తాం అన్నట్టుగా. నెక్స్ట్ సడన్గా నాకు ఫోన్ వస్తుంది కదా, తర్వాత చేస్తా అని చెప్పు, ఐ విల్ కాల్ యూ లేటర్ అని అంటాం. ఇక్కడ అర్థం ఏంటి, ఐ విల్ కాల్ యూ లేటర్ అన్నాను. ఐ విల్ అంటే ఏంటి, నేను తర్వాత కాల్ చేస్తాను అంటే భవిష్యత్ కాలాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఐ విల్ కాల్ యూ లేటర్, మీకు నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్తాం అనమాట. నెక్స్ట్, యూ విల్ ఎంజాయ్ దిస్ మూవీ, నువ్వు తప్పకుండా ఈ సినిమాను ఆనందిస్తావు, చూసి ఆనందపడతావు. యూ విల్ ఎంజాయ్ దిస్ మూవీ అని. షీ విల్ మ్యారీ సూన్, ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. షీ విల్ మ్యారీ సూన్ అని. హీ విల్ అటెండ్ ద సెమినార్ ఆన్ నెక్స్ట్ మండే, వచ్చే సోమవారం అతడు ఆ సెమినార్ని అటెండ్ అవుతాడు. ఇది మనం విల్ అనేటటువంటి ఈ మోడల్ వర్బ్ను ఉపయోగించి మనం చేసేటటువంటి సెంటెన్స్ ఫార్మేషన్. గుర్తుంచుకోండి మిత్రులారా, విల్ అనేది ఎప్పుడైనా సరే భవిష్యత్ కాలాన్ని వ్యక్తపరుస్తుంది. మరి వుడ్ అంటే ఏంటి సార్? వుడ్ అనేది ఎప్పుడైనా సరే అలవాటుని, అంగీకారాన్ని, ఇష్టాన్ని తెలియజేయడానికి మరియు మర్యాదపూర్వకంగా అడగడానికి వుడ్ను మనం ఉపయోగిస్తాం. గుర్తుంచుకోండి, అలవాటుని, అంగీకారాన్ని, ఇష్టాన్ని తెలియజేయడానికి మరియు మర్యాదపూర్వకంగా, అంటే సింపుల్గా చెప్పాలంటే శంకర్ జిందాబాద్ సినిమాలో చిరంజీవి గారి లాగా వినమ్రంగా అడగడానికి, మర్యాదపూర్వకంగా అడగడానికి ఈ వుడ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. నేను గత సెషన్లలో కూడా చెప్పాను, కుడ్ మరియు వుడ్ అనేవి ఎప్పుడైనా సరే పొలైట్ రిక్వెస్ట్లు చేసేందుకు మనం ఉపయోగించినట్టయితే మనం ఇంగ్లీష్లో కొంచెం మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అని చెప్పి మనల్ని గుర్తుపెట్టుకుంటారు. సో అలవాటుని, అంగీకారాన్ని, ఇష్టాన్ని తెలియజేయడానికి, అలాగే మర్యాదపూర్వకంగా అడగడానికి మనం వుడ్ని ఉపయోగిస్తాము. వుడ్ అనేది విల్ యొక్క పాస్ట్ ఫామ్ అని కూడా చెప్తూ ఉంటారు మనకి. గుర్తుంచుకోండి, ఐ వుడ్ లైక్ టు విజిట్ దిస్ ప్లేస్ అగైన్, నేను ఈ ప్రదేశాన్ని మళ్ళీ తిరిగి సందర్శించాలని ఆశపడుతున్నాను, ఇష్టపడుతున్నాను. ఐ వుడ్ లైక్ అన్నది ఇక్కడ గుర్తుంచుకోండి, ఐ వుడ్ లైక్ అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా బాగా గమనించండి, వేదిక మీద యాంకరింగ్ చేస్తున్నటువంటి మిత్రులు చాలా వరకు ఈ ఫ్రేజ్ని యూజ్ చేస్తుంటారు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ రాఘవేంద్ర టు కమ్ ఆన్ టు ది డయాస్ అని చెప్పేసి. సో అప్పుడు ఏం సెంటెన్స్, ఏ ఫ్రేజ్ యూజ్ చేశారు? ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ రాఘవేంద్ర అని అంటున్నారు. అంటే నేను రాఘవేంద్ర గారిని పైకి ఇన్వైట్ చేయడానికి ఇష్టపడుతున్నాను లేదా పిలుస్తున్నాను అన్నట్టుగా మనం చెప్తున్నాం అనమాట. దీన్నే ప్రశ్నలుగా కూడా అడగచ్చు. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ, మీరు ఒక కాఫీ తాగుతారా, కొంచెం కాఫీ తాగుతారా, మా ఇంటికి వచ్చారు కదా మీరు అతిథిగా, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ. ఇక్కడ వుడ్ అనే పదము యూజ్ చేసినప్పుడు ఇది మర్యాదగా, వినమ్రంగా అడుగుతున్నామని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా వుడ్ అనే దాన్ని అలవాటుని, అంగీకారాన్ని, ఇష్టాన్ని తెలియజేయడానికి మరియు మర్యాదపూర్వకంగా అడగడానికి వుడ్ను మనం ఉపయోగిస్తాం. ఇక చివరిది మన ఈ కాన్సెప్ట్లో కెన్ మరియు కుడ్. కెన్ అంటే ఏంటి, కుడ్ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. కెన్, కుడ్లను ఎప్పుడైనా సరే ఒక పనిని చేయగలిగే సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. కెన్ అంటేనేమో ప్రస్తుతం లేదా భవిష్యత్తులో మనం చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని తెలియజేయడానికి, కుడ్ని గతంలో మనం చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. సింపుల్ సార్, కెన్ అనేది ఎప్పుడైనా సరే ప్రజెంట్ ఎబిలిటీ, ప్రస్తుతం మనం ఒక పనిని చేయగలము అని చెప్పేందుకు, మన సామర్థ్యాన్ని తెలిపేందుకు ఉపయోగిస్తాం. దీన్నే ఫ్యూచర్ ఎబిలిటీ అని కూడా చెప్పొచ్చు. అంటే ప్రస్తుతం చేస్తున్నామంటే ఫ్యూచర్లో కూడా ఆ ఎబిలిటీ మనకు ఉంటుంది అన్నట్టుగా. ప్రజెంట్ లేదా ఫ్యూచర్లో నేను ఒక పని చేయగలను
అని చెప్పడానికి ఈ ప్రజెంట్ ఎబిలిటీని తెలిపేందుకు మనం కెన్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ కమ్ అండ్ డ్రైవ్, మీరు ఇటు వచ్చి డ్రైవ్ చేయగలుగుతారా అని అడిగారు అనుకోండి, మీకు డ్రైవింగ్ వస్తే మీరు ఏమంటారు? ఎస్ ఐ కెన్ డ్రైవ్, ఎస్ నేను నడపగలను అని చెప్పి అంటారు. అక్కడ ఏ పదం ఉపయోగించారు? మీరు కెన్ అనేది ఉపయోగించారు. కెన్ అనేది ఎందుకు ఉపయోగిస్తున్నాం ఇక్కడ? మనం ప్రజెంట్ ఎబిలిటీని తెలపడానికి, కెన్ అనేటటువంటి ఈ పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఈ మోడల్ వర్బ్ని ఎందుకు ఉపయోగిస్తున్నాం సార్ అంటే ప్రజెంట్ లేదా ఫ్యూచర్ ఎబిలిటీని. అందుకే ఇక్కడ మనం రాసాం కెన్నుని ప్రస్తుతం అంటే ప్రజెంట్ లేదా భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో ఒక పనిని చేయగలిగే సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాము. మరి కుడ్డుని ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే కుడ్డుని మనము పాస్ట్ ఎబిలిటీ, గతంలో మనం ఒక పనిని చేయగలిగాము అని చెప్పేందుకు ఈ కుడ్డుని మనం ఉపయోగిస్తాము. సరే, కుడ్డుని ఓన్లీ పాస్ట్ ఎబిలిటీ చెప్పేందుకు ఉపయోగిస్తామా? ఇక దేనికి మనం ఉపయోగించమా సార్ అంటే మీకు ఒక విషయం చెప్తాను మిత్రులారా. కుడ్డుని కానీ వుడ్డుని కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పొలైట్గా రిక్వెస్ట్ చేసేందుకు మనం ఉపయోగిస్తాం. సో ఇప్పుడు మీకు తెలిసింది ఏంటి? కెన్నుని ప్రస్తుతం లేదా భవిష్యత్తులో చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని తెలిపేందుకు ఉపయోగిస్తే, కుడ్డుని గతంలో చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని తెలియజేయడానికి మనం ఉపయోగిస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అలాగే కెన్ను అంటేనేమో చేయగలుగుతా అని, మరి నేను చేయలేను అంటే ఏం చెప్పాలి? నేను గత సెషన్లోనే చెప్పాను, హెల్పింగ్ వర్బ్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడే మనం చెప్పాం. అసలు హెల్పింగ్ వర్బ్ యొక్క ఉపయోగాలు ఏంటనుకుంటున్నప్పుడే మనం చెప్పాం. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే నేను చేయగలను అంటే కెన్ అని, చేయగలిగాను అంటే కుడ్డని, మరి చేయలేను అంటేనేమో కెన్ పక్కన ఎన్ఓటి నాట్ యాడ్ చేస్తే చాలు, ఇది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఐ కెన్ నాట్ డ్రైవ్, నేను డ్రైవింగ్ చేయలేను, కెన్ నాట్గా మారిపోతుంది. దీన్నే కాంట్రాక్షన్ ఫామ్లో ఏం రాస్తాం సార్ అంటే కాంట్. ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టి టీ పెడితే సరిపోతుంది, ఇక్కడ చూపించినట్టుగా కాంట్ అని చెప్పి అంటాం. కాంట్ అంటే నేను చేయలేను అన్నట్టుగా. నెక్స్ట్ కుడ్ అని ఉంది, కుడ్ పక్కన ఎన్ఓటి నాట్ యాడ్ చేస్తే చాలు, ఇది కుడెంట్ అని అంటాం. దీన్నే షార్ట్ ఫామ్లో కుడెంట్ అని అంటాం. కుడెంట్ అంటే నేను చేయలేకపోయాను అని చెప్పి యూస్ చేస్తాం. ఇలా కెన్ మరియు కుడ్లకి కెన్ నాట్ లేదా కాంట్, కుడ్ నాట్ లేదా కుడెంట్ అని వ్యతిరేకంగా మనం వాడతాం. సో ఇది చాలామంది తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే షెల్కు షుడ్డుకు కూడా ఉంటాయా సార్ నాట్ ఫామ్స్ అంటే? ఖచ్చితంగా ఉంటాయి. నెగేషన్స్ ప్రతిదానికి కూడా ఉంటాయి. అండ్ గుర్తుంచుకోండి మిత్రులారా, చాలామంది తెలియకపోవచ్చు మిత్రులకి, విల్కి షెల్కి కాంట్రాక్షన్ ఫామ్ అంటే నెగిటివ్ ఫామ్ ఏమవుతుంది సార్ అంటే విల్ ప్లస్ నాట్, దీన్ని ఏమని రాస్తాం సార్ అంటే వోంట్ అని చెప్పి రాస్తాం. WO ఏంటండి? WON అపాస్ట్రఫీ T రాయాలి. చాలామంది తెలియక వాంట్ అని చెప్పి రాస్తారు. WANT వాంట్ అంటేనేమో కోరిక అని, ఇది వేరు, ఇది కాదు. మనం రాయాల్సింది WONT వోంట్ అని చెప్పి చెప్తాం. మరి షెల్ ప్లస్ నాట్, షెల్ నాట్ అని ఉంది కదా, దీన్ని ఏమని రాస్తారు సార్ అంటే షాంట్ అని చెప్పి రాస్తారు. షాంట్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, తెలియక అభ్యాసక మిత్రులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటి సార్ ఈ పదం షాంట్, శాంతి అనే పేరుకు బదులుగా షాంట్ అని వేసాడని అనుకుంటుంటారు. కాదు, షాంట్ అంటే అర్థం ఏంటి అంటే షెల్ ప్లస్ నాట్, షెల్ నాట్ని మనం షాంట్ అని చెప్తాం, విల్ ప్లస్ నాట్ని వోంట్ అని చెప్పి చెప్తాం. సో ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి షార్ట్ ఫామ్స్ మిత్రులారా, కాంట్రాక్షన్ ఫామ్స్ ఇవి. నెక్స్ట్ కెన్ ప్లస్ నాట్ కాంట్ అని అంటే చేయలేను అని, కుడ్ ప్లస్ నాట్ అని కుడెంట్ అని చేయలేకపోయాను అని చెప్పి చెప్పడానికి మనం యూస్ చేస్తాం. కెన్ కుడ్లకు వ్యతిరేకంగా కాంట్ అండ్ కుడెంట్లను మనం యూస్ చేస్తున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈ చివరి స్లైడ్లో. సెంటెన్సెస్ విత్ కెన్ అండ్ కుడ్ అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. సో ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను ఏదైనా చేయగలుగుతా, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని అంటున్నాం. నెక్స్ట్ మరి ఐ కుడ్ డూ దట్ లాస్ట్ నైట్, గత రాత్రి నువ్వు చేయగలిగావా, డ్యాన్స్ చేయగలిగావా స్టేజ్ మీద అంటే ఐ కుడ్ డూ దట్ లాస్ట్ నైట్, గత రాత్రి నేను స్టేజ్ మీద డ్యాన్స్ చేయగలిగాను, ఐ కుడ్ డూ దట్. ఐ కుడ్ అని అన్నాం, ఇక్కడ కుడ్ నాట్ అనలేదు చూడండి, ఐ కుడ్ డూ దట్ లాస్ట్ నైట్ అని అంటున్నాం. గత రాత్రి నేను చేయగలిగాను, డ్యాన్స్ చేయగలిగాను అన్నట్టుగా. నెక్స్ట్ ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను, ఇక్కడ క్యాపిటల్ ఈ ఉండాలి మిత్రులారా. ఓకే, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ భాషలో మాట్లాడగలను, ఐ కెన్ స్పీక్ అని అంటున్నాం. కెన్ అనేది ఎందుకు ఉపయోగిస్తున్నాం ఇక్కడ మనం ప్రజెంట్ ఎబిలిటీని చెప్పడానికి. నీకు ఇంగ్లీష్ వస్తుందా అని అడిగితే ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను అని చెప్పడానికి. నెక్స్ట్ ఐ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ ది స్టేజ్ లాస్ట్ నైట్,
గత రాత్రి వేదిక మీద నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగాను అని చెప్పేసి కుడ్ అని చెప్పేసి మనం యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. షీ కెన్ స్పీక్ సెవెరల్ లాంగ్వేజెస్. ఆమె వివిధ భాషలను మాట్లాడగలదు. సెవెరల్ అంటే గుర్తుంచుకోండి మిత్రులారా, వివిధ అనే మీనింగ్ అనమాట. సెవెరల్ లాంగ్వేజెస్ షీ కెన్ స్పీక్ అంటున్నాం. సార్ మరి కెన్ వచ్చినప్పుడు ఇక్కడ షీ హీ ఇట్ వచ్చినప్పుడు స్పీక్స్ అని వస్తుందేమో కదా సార్, వర్బ్కి ఎస్ కానీ ఈస్ కానీ యాడ్ చేయలేము కదా సార్ అనే కన్ఫ్యూజన్ కూడా మీకు రావచ్చు. కెన్, కుడ్, విల్, వుడ్ ఇలాంటి మోడల్ వర్బ్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగిస్తాం. స్పీక్స్ అని లేదా ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయం మిత్రులారా. ఇవి మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో, ఎర్రర్ డిటెక్షన్స్లో కూడా పనికి వస్తాయి. గుర్తుంచుకోండి. షీ కెన్ స్పీక్ అంటాం అంతే. షీ కెన్ స్పీక్స్ అన్నాం అనుకోండి మనం గ్రామాటికల్గా ఎర్రర్ చేసినట్టే. షీ కెన్ స్పీక్ సెవెరల్ లాంగ్వేజెస్. ఆమె వివిధ భాషల్ని మాట్లాడగలదు అని. నెక్స్ట్, హీ కెన్ స్విమ్ లైక్ ఎ ఫిష్. అతను ఒక చేపలాగా ఈదగలడు అన్నట్టుగా చెప్తున్నాం ఇక్కడ మనం. హీ కెన్ అంటున్నాం ఇక్కడ. కెన్ అంటే ఏంటి? చేయగలడు. ప్రస్తుతం లేదా భవిష్యత్తులో, ప్రజెంట్ లేదా ఫ్యూచర్లో అతను చేయగలిగే సామర్థ్యం కాబట్టి హీ కెన్ స్విమ్ లైక్ ఎ ఫిష్. అతను ఒక చేపలాగా ఈదగలడు అని చెప్పి చెప్తున్నాం. సింపుల్గా ఇక్కడ హీ కెన్ స్విమ్ అంటే ఓకే, అక్కడి దాకా సెంటెన్స్ని చెప్పొచ్చు. నీకు ఈతొచ్చా, అతనికి ఈతొచ్చా అంటే హీ కెన్ స్విమ్, అతను ఈదగలడు అంటాం. కానీ ఎలా ఈదగలడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు లైక్ ఎ ఫిష్, చేపలాగా అతను ఈదగలడు, అంత వేగంగా ఈదగలడు అన్నట్టుగా. దే కాంట్ డాన్స్ వెరీ వెల్. దీన్ని ఎలా రాయొచ్చు మనం? దే కెన్ నాట్ అని చెప్పి కూడా రాయొచ్చు. షార్ట్ ఫామ్లో ఏమని రాసాం ఇక్కడ? కాంట్ అని చెప్పి రాసాం. దే కాంట్ డాన్స్ వెరీ వెల్. వాళ్ళు బాగా డాన్స్ చేయలేరు అంటే ఏదో ఒక మోస్తరుగా చేయడం వచ్చు అనమాట, కానీ బాగా డాన్స్ చేయలేరు అని. షీ కుడ్ స్పీక్ సెవెరల్ లాంగ్వేజెస్. ఆమె వివిధ భాషలను మాట్లాడగలిగింది. కుడ్ అని వచ్చింది సార్, అందుకే మనం మాట్లాడగలిగింది అంటున్నాం. కుడ్ అనేది ఏంటి? గతంలో మనం చేయగలిగిన సామర్థ్యాన్ని, పాస్ట్ ఎబిలిటీ గురించి చెప్తుంది కాబట్టి షీ కుడ్ స్పీక్ సెవెరల్ లాంగ్వేజెస్ అని చెప్పి మనం ఇక్కడ చెప్తున్నాం. దే కుడెంట్ డాన్స్ వెరీ వెల్. వాళ్ళు బాగా డాన్స్ చేయలేకపోయారు. కుడెంట్ అంటున్నాం, గుర్తుంచుకోండి. దే కుడెంట్ డాన్స్ వెరీ వెల్. వాళ్ళు బాగా డాన్స్ని చేయలేకపోయారు అనేది దీని యొక్క అర్థం అవుతుంది. ఇవి కెన్ మరియు కుడ్లను ఉపయోగించి మనం నేర్చుకున్నటువంటి మిత్రులారా. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు శ్రద్ధగా విని అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తూ టీశాట్ వారు అందిస్తున్న ఇంత చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మీ మిత్రులందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీరు కలల కన్నా ఉద్యోగాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. నేను మీ రాఘవేంద్ర. థ్యాంక్ యూ.